ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఏపీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీస్ కమిటీ వారు ఈ 11th PRCకి సంబంధించి రిపోర్ట్ను గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే మనకు డిసెంబర్ 13వ తారీఖున ఈ 11th పే రివిజన్ కమిషన్కి సంబంధించి PRC రికమెండేషన్స్ ఎలా ఉండాలి అనేది ఈ రిపోర్టును గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 11th పే రివిజన్ కమిషన్ సంబంధించి ఈ CS కమిటీ వారు అంటే చీఫ్ సెక్రటరీస్ కమిటీ వారు ఏమేమి రికమెండేషన్స్ చేశారు, అదేవిధంగా పాత కమిటీ అంటే అశుతోష్ మిశ్రా కమిటీ వారు ఏమేమి సిఫారసులు చేశారు అనేది రెండింటిని కంపేర్ చేస్తూ చూద్దాం. అంటే ఇదివరకు వేసిన PRC కమిటీ వారు ఏం సిఫారసులు చేశారు, ఇప్పుడు ఈ CS కమిటీ వారు ఆ పాత రిపోర్ట్లో ఏమేమి మార్పులు చేశారు అనేది రెండింటిని కంపేర్ చేస్తూ ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. మనకి ఈ అశుతోష్ మిశ్రా కమిటీ అనేది మే 2018 28వ తారీఖున ఈ కమిటీ అనేది వేయటం జరిగింది. అదే మనకి CS కమిటీ వచ్చేసరికి ఏప్రిల్ 2021న ఈ కమిటీని వేయటం జరిగింది. ఇప్పుడు ఈ CS కమిటీ వారు మనకి రిపోర్ట్ని డిసెంబర్ 13వ తారీఖున ఇవ్వడం జరిగింది. అదే మనకి అశుతోష్ మిశ్రా కమిటీ అనేది 2020లోనే అక్టోబర్ 5వ తారీఖున ఈ రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేసేసారు. కాబట్టి ఈ సబ్మిట్ చేసిన ఈ రిపోర్ట్ని సవరిస్తూ మార్పులతో ఈ CS కమిటీ వారు సిఫారసులు చేయడం జరిగింది. డిసెంబర్ 13వ తారీఖున ఈ రిపోర్ట్ను గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. వీరిద్దరిని మనం కంపేర్ చేసుకుంటే మాస్టర్ స్కేల్స్ వచ్చేసరికి ఇద్దరు కూడా సేమ్ మాస్టర్ స్కేల్స్ కొనసాగించారు. 32 గ్రేడ్స్, 83 స్టేజెస్ సేమ్ ఒకే విధంగా మాస్టర్ స్కేల్ ఉంటుంది. అదేవిధంగా ఫిట్మెంట్ వచ్చేసరికి 27% ఇవ్వాలని చెప్పేసి ఈ అశుతోష్ మిశ్రా కమిటీ వారు సిఫారసు చేయడం జరిగింది. అదే ఈ CS కమిటీ వారు లేటెస్ట్గా ఇచ్చిన ఈ రిపోర్ట్లో 14.29%గా ఇవ్వాలని చెప్పేసి ఈ ఫిట్మెంట్ ఉండాలని రికమెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ రికమెండేషన్స్ అన్నమాట. ఫైనల్ నిర్ణయం అనేది మనకి జీవో రూపంలో మరలా విడుదలవుతుంది. అంటే ఈ పాత కమిటీ వారైతే 23% ఇవ్వాలి, ఆల్రెడీ 27% IR ఇస్తున్నందున ఈ 27%నే ఫిట్మెంట్గా కొనసాగించాలని చెప్పేసి అశుతోష్ మిశ్రా కమిటీ వారు నిర్ణయించారు. ఈ విధంగా 27% అనేది. అదే CS కమిటీ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ వారికి 14.29% మాత్రమే వారు ఈ PRCలో పొందారు. కాబట్టి ఈ కేంద్ర వేతన సవరణ కమిషన్ సిఫార్సు చేసిన మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ 14.29 ఫిట్మెంట్ని సిఫారసు చేస్తున్నామని చెప్పేసి ఈ విధంగా ఈ CS కమిటీ వారు రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కనీస వేతనం అనేది ఇద్దరు మినిమం శాలరీ అనేది 20,000, అదేవిధంగా గరిష్ట వేతనం అనేది 1,79,000 సేమ్ ఇద్దరు ఒకే విధంగా రికమెండ్ చేయడం జరిగింది. మనకి ఈ PRC ఈ స్కేల్స్ అనేవి 2018 జూలై 1 నుంచి అమలు అవ్వాలని చెప్పేసి సేమ్ ఇద్దరు ఒకే డేట్ని సిఫారసు చేయడం జరిగింది. అంటే మనకి ఈ PRC ఈ 11th PRC అనేది మనకి 2018 జూలై 1 నుంచి అమలు అవ్వాలి. అందుకని ఇద్దరు సేమ్ ఒకే డేట్ని ఇక్కడ ఈ పే స్కేల్స్ అనేవి ఎప్పటి నుంచి అమలు అవ్వాలనేది డేట్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి RTC ఉద్యోగులు జనవరి 2020 నుంచి వచ్చారు కాబట్టి గవర్నమెంట్లోకి, ఈ RTC ఉద్యోగులకు మాత్రం ఈ కొత్త పే స్కేల్స్ అనేవి జనవరి 2020 నుంచి అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ఆర్థిక లాభం చూసుకుంటే ఇక్కడ మనకు మానిటరీ బెనిఫిట్ అనేది ఈ పాత PRC కమిషన్ అంటే అశుతోష్ మిశ్రా కమిటీ వారైతే ప్రభుత్వ నిర్ణయానికి వదిలేశారు ఎప్పటి నుంచి మానిటరీ బెనిఫిట్ అనేది. అదే మనకి కొత్త CS కమిటీ వారైతే మాత్రం ఈ మానిటరీ బెనిఫిట్ అనేది అక్టోబర్ 2022 నుంచి మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఎలాంటి ఏరియర్స్ కూడా చెల్లించరంట. అంటే మనకి PRC ఏరియర్స్ లేవు అన్నట్లుగానే మనకి రికమెండేషన్స్లో ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ IR తీసుకుంటున్నారు కాబట్టి ఎలాంటి బకాయిలు ఇవ్వవలసిన అవసరం ఉండబోదు అని చెప్పేసి మనకి PRC రిపోర్ట్లో ఈ CS కమిటీ వారు రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా DA రేషియో ఏ విధంగా ఉండాలనేది కూడా మనకి ఇద్దరు సేమ్ ఒకే విధంగా చేయడం జరిగింది. ఈ DA అనేది కేంద్ర ప్రభుత్వం 1% ఇస్తే ఆ 1%కి రాష్ట్ర ప్రభుత్వం అనేది 0.91%గా ఇవ్వాలి. అది కూడా 2019 జనవరి నుంచి ఈ విధంగా ఈ పర్సంటేజ్ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పేసి సేమ్ ఇద్దరు ఒకే విధంగా రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా HRA స్లాబ్స్ చూసుకుంటే సేమ్ ప్రస్తుత రేట్లు కొనసాగుతాయని చెప్పేసి ఈ పాత PRC కమిషన్ వారు ఇవ్వడం జరిగింది.
కాకపోతే వారు ఇంకొక కొత్త స్లాబ్ ఇవ్వడం జరిగింది. 10 లక్షల జనాభా దాటితే మాత్రం ఆ స్లాబ్ 20% నుంచి 22%గా ఈ స్లాబ్ని పెంపుదల చేయటం జరిగింది. అదే ఈ కొత్త సిఎస్ కమిటీ వారైతే వీరిచ్చిన రిపోర్ట్లో ఇదివరకు రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి వస్తున్న ఉద్యోగులకు 30% ఇచ్చేవారు. ఈ 30% హెచ్ఆర్ఏని రద్దు చేయాలని చెప్పేసి సిఫార్సు చేశారు. అదేవిధంగా ఈ సిఎస్ కమిటీ వారు ఈ హెచ్ఆర్ఏకి సంబంధించి కొత్త స్లాబ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ ఉన్న స్లాబ్స్ కన్నా తక్కువ అన్నమాట. ఇవేంటంటే 5 లక్షల వరకు జనాభా ఉన్న చోట్ల మూల వేతనంపై 8%, 5 నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంపై 16%, 50 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంపై 24%. ఈ విధంగా ఈ స్లాబ్స్ అనేవి 8%, 16%, 24%గా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 30% అనేది ఇది క్యాన్సిల్ అన్నారు. అంటే మనకి ఈ స్లాబ్స్ తగ్గిస్తే మరి శాలరీ కూడా తగ్గిపోతుంది కాబట్టి అలా తగ్గకుండా ఆ మొత్తానికి రక్షణ కల్పిస్తారంట. ఆ డిఫరెన్స్ అమౌంట్ మొత్తాన్ని పర్సనల్ పేగా చెల్లించాలని చెప్పేసి ఈ విధంగా ఈ హెచ్ఆర్ఏ ఈ స్లాబ్స్లో ఈ సిఎస్ కమిటీ వారు ఈ విధంగా రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ సిసి అలవెన్స్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ చూసుకుంటే ఈ పాత వేతన సవరణ కమిటీ వచ్చేసరికి 2 స్లాబ్స్ని సిఫార్సు చేసింది. అదేంటంటే విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఒక స్లాబు, అదేవిధంగా మరో 12 కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులకు ఇంకొక స్లాబ్. ఒకటేమన్నా 400 నుంచి 1000 రూపాయలు, ఇంకోటేమన్నా 400 నుంచి 750 రూపాయలు సిఫార్సు చేశారు. కానీ ఈ సిఎస్ కమిటీ సిఫార్సు చూసుకుంటే పూర్తిగా సిసిఏని అవసరం లేదు అని చెప్పేసి ఈ విధంగా సిఫార్సు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో చూసుకుంటే సేమ్ ఈ 2 కమిటీల వారు ఒకే విధంగా సిఫార్సు చేయడం జరిగింది. మనకి ఈ లీవ్ బెనిఫిట్స్ చూసుకుంటే ఈ 2 కమిటీల వారు సేమ్ వీరు ఏవైతే సిఫార్సు చేశారో సిఎస్ కమిటీ వారు కూడా సేమ్ అదే విధంగా సిఫార్సు చేయడం జరిగింది. అంటే నాన్ టీచింగ్ ఉమెన్ వారికి 5 స్పెషల్ సిఎస్, అదేవిధంగా చైల్డ్ అడాప్షన్ లీవ్ అనేది 180 డేస్, చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 డేస్కి పెంపుదల, ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్కు 7 రోజుల స్పెషల్ సిఎల్లో. ఈ విధంగా ఈ 2 కమిటీల వారు ఈ సెలవులకు సంబంధించి ఒకే విధంగా సిఫార్సు చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్కి సంబంధించి కూడా సేమ్ ఈ 2 కమిటీల వారు ఒకే విధంగా సిఫార్సు చేశారు. అదేవిధంగా అలవెన్సెస్ సంబంధించి కూడా సేమ్ ఈ పాత పే రివిజన్ కమిషన్ వారు ఏ విధంగా అయితే సిఫార్సు చేశారో అదే విధంగా సిఫార్సు చేశారు. అంటే ఇక్కడ మనకు ఫ్యూనరల్ ఛార్జెస్ అనేవి 20,000, ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది 2,500, రీడర్ అలవెన్స్ అనేది 1,200, కన్వీనియన్స్ అలవెన్స్ అనేది 2,000. సేమ్ ఇదే విధంగా ఈ 2 కమిటీస్ వారు సిఫార్సు చేయడం జరిగింది. మనకి ఏఎస్ సంబంధించి కూడా ఎలాంటి మార్పు లేదు. గత పిఆర్సీ కమిషన్ వారు ఏమైతే సిఫార్సులు చేశారో సేమ్ అవే సిఫార్సులను ఈ సిఎస్ కమిటీ వారు కూడా వర్తింపచేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. కాకపోతే దీంట్లో మనకి 30 ఇయర్స్కి ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి కొత్త పాయింట్ని ఇక్కడ యాడ్ చేశారు. ఇదేంటంటే ఎవరైనా ఒక ఉద్యోగి ఒకే పోస్ట్లో కనుక 30 ఇయర్స్ సర్వీస్ పూర్తి చేసుకుంటే వారికి ఎస్పీపీ స్కేల్ 2A ఆర్ ఎస్ఏపీపీ స్కేల్ 2Aలో ఒక ఇంక్రిమెంట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సేమ్ పెన్షనర్స్ సంబంధించి కూడా ఈ పే స్కేల్స్ అనేవి జూలై 2018 నుంచి అప్లికబుల్ అవుతాయి. ఈ పాత పిఆర్సీ వారైతే 27% ఫిట్మెంట్ ఇచ్చారు. అదే ఈ కొత్త సిఎస్ కమిటీ వారైతే సేమ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగానే 14.29% రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రాట్యుటీ అనేది ఈ 2 కమిటీల వారు కూడా 12 to 16 lakhs పెంపుదల చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి మినిమం పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే ప్రస్తుతం ఉన్న పేకు 30% పెంపుదల చేయాలని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా కాంటింజెంట్ ఉద్యోగులకు 20,000 ప్లస్ డిఏ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా ఈ 2 కమిటీల వారు సిఫారసులు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రపోజ్డ్ మాస్టర్ స్కేల్ వచ్చేసరికి సేమ్ 2 కమిటీల వారు ఒకే మాస్టర్ స్కేల్ని ప్రతిపాదించడం జరిగింది. మొత్తం 83 స్టేజెస్ ఉంటాయి. మినిమం బేసిక్ పే వచ్చేసరికి 20,000, మ్యాక్సిమం బేసిక్ పే వచ్చేసరికి 1,79,000. ఈ విధంగా ఈ అశుతోష్ మిశ్రా కమిటీ వారు, అదేవిధంగా ఇప్పుడు ఈ పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చిన ఈ సిఎస్ కమిటీ వారు ఈ 11th పిఆర్సీకి సంబంధించి ఈ విధంగా ప్రభుత్వానికి సిఫారసులు చేయడం జరిగింది. ఇవన్నీ ఓన్లీ రికమెండేషన్స్ ఏనమాట. తర్వాత ప్రభుత్వం వారు ఈ రిపోర్ట్స్ని పరిశీలించి
ఫైనల్గా జీవోస్ రూపంలో ఈ పిఆర్సీకి సంబంధించి వివరాలను మనకి వెల్లడిస్తుంది.